శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ఏ నక్షత్రం వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి ఐశ్వర్య దేవత ఎవరు అనేది మీరు సవివరంగా తెలియజేస్తున్నారు. పుష్యమి నక్షత్రం దగ్గర ఉన్నాం. పుష్యమి నక్షత్ర జాతకులు అయితే కంప్లైంట్ చేస్తుంటారు, మా లైఫ్ చాలా స్లో అండి. మీ ఇలాంటి పెద్దవాళ్ళు ఏమో చెప్తుంటారు, అమ్మో చాలా ఆస్పీషియస్ అద్భుతమైనటువంటి నక్షత్రం అంటారు. కానీ మా జీవితాలు ఏమిటి ఇంత స్లో గూడ్స్ బండిలాగా నడుస్తున్నాయని పాపం కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు సార్. అందులో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వీరికి ఖచ్చితంగా ఆ ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా ఆరాధన చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. ఇవాళ మనం ఏ నక్షత్రానికైనా వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు అనేది ప్రత్యేకంగా రహస్య పరిహార శాస్త్రంలోని విషయాలని సంగ్రహించి ఒక్కొక్క నక్షత్రం వారు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏ దేవతను ఆరాధించాలనేది మనం చెప్పుకుంటున్న రీజన్ ఇదే. ఏమిటంటే ఎవరైనా సరే ఒక డోర్ క్లోజ్ చేస్తుంది అనుకోండి, ఆ డోర్ మీద పుల్ అని రాసుంది, అంటే లాగుము అని. మనం పుష్ చేస్తున్నాం, ఓపెన్ అవుతుందా? లాక్ లేదు ఆ డోర్కి. పుష్ చేయకూడదు, పుల్లే చేయాలి. సో చేయాల్సిన పని చేస్తే మీకు ఏ పుష్యమి నక్షత్ర జాతకులు కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మా లైఫ్ స్లోగా ఉందనే కంప్లైంట్ చేయరు. వెల్ సెడ్ సార్, సీరియస్లీ. సో పుష్యమి నక్షత్ర జాతకులు శని మహర్దశ శేషంలో పుడతారు. వాళ్ళ దశానాథుడు శని మహర్దశ ఇంకా వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళు పాదాన్ని బట్టి ఉంటుంది. ఆ శని మహర్దశ శేషం అయిపోగానే 17 సంవత్సరాల బుధ మహర్దశ అయిపోగానే 7 సంవత్సరాలు కేతు మహాదశ. ఆ తర్వాత అత్యంత కీలకమైనది 20 ఏళ్ళు శుక్ర మహర్దశ. సో వీళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే శని మహర్దశ ఎండింగ్లో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక ఫాస్ట్గా వచ్చేస్తుంది బ్రహ్మాండంగా శుక్ర మహర్దశ. అంటే ఏ వయసులో ఏం జరగాలో 17 ఏళ్ళు బుధ మహర్దశ విద్యాభ్యాసం, తర్వాత కేతు మహర్దశలో జ్ఞాన సముపార్జన, శుక్ర మహర్దశలో సంసార యోగం. ఆర్డర్ బాగుంది. కనుక పుష్యమి నక్షత్ర జాతకులు వెరీ ఆస్పీషియస్, వెరీ అదృష్టవంతులు చెప్పుకునేది దానికి. అయితే ఇక్కడ వీరు చేయాల్సింది ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయాలి. అద్భుతం. పుష్యమి నక్షత్ర జాతకులందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీనారాయణుల్ని ఆరాధించాలి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడుకున్న ఆలయం. ప్రతి శుక్రవారం లక్ష్మీనారాయణుల ఆలయాన్ని దర్శించడము, లేదా మీ ఇంట్లో మీరు లక్ష్మీనారాయణులకు విశేషమైన పూజ చేసుకోవడము చేసి అమ్మవారికి క్షీరపాయసాన్ని నివేదించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం, పద్మావత్యై వషట్ అనే మంత్రాన్ని ఇది 108 సార్లు అది 108 సార్లు చదువుకోవాలి. ఇది ఒక జీవితకాలం హ్యాబిట్ కింద చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ పద్మావత్యై వషట్ అనే ఈ 2 మంత్రాలని 108 సార్లు జపం చేసుకొని కలిపే కదా సార్? సపరేట్గా చేసుకోవాలి. 2 వేరు మంత్రాలు సపరేట్గా చేసుకొని లక్ష్మీనారాయణుల్ని తగు రీతిలో షోడశోపచార పూజలు, తగు రీతిలో మీ అర్చన, మీ శక్తి కొలది అర్చన చేసుకొని వీలుంటే ప్రతిరోజు ప్రదోషకాలంలో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కానీ, లేదా సహస్రనామం కానీ, లేదా లక్ష్మీ గద్యం కానీ పారాయణ చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వీళ్ళు గనక జీవితకాలపు అలవాటుగా పెట్టుకుంటే వీళ్ళని మించిన ఐశ్వర్యవంతులు ఉంటారు. బ్రహ్మాండమైన ఐశ్వర్యం. కనుక వీళ్ళు జీవితకాలం లక్ష్మీనారాయణని ఆరాధించాలి. శుక్రవారం నాడు అవకాశం ఉంటే లక్ష్మీనారాయణుల్ని దేవాలయంలో సందర్శించాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవాలి. సాయంత్రం పూట ఈ పారాయణ చేసుకోవాలి. ఉదయం పూట పూజ చేసుకునే దానికి ముందు ఈ 2 మంత్రాలని జపం చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అత్యంత ఐశ్వర్యవంతులు పుష్యమి నక్షత్ర జాతకులు. అద్భుతం సార్. సో స్లో అయిపోయింది, లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళకి కూడా లక్ష్మీనారాయణ పూజ చేయడం అంటే లక్ష్మీనారాయణ ఇంకేముంది అందుకే ఇద్దరు అనుగ్రహం కావాలి. అందుకని ఇద్దరిని మంత్ర జపం చేసుకోవాలి, అష్టోత్తర శతనామ పూజ చేసుకోవాలి, అమ్మవారికి గోక్షీరాన్ని ఇద్దరికి కలిపి, కుదిరితే క్షీర పాయసం, గోక్షీర పాయసం, కుదరకపోతే కనీసం క్షీరం అన్న నైవేద్యం పెట్టాలి శుక్రవారం నాడు. ఇలా పెట్టడం ద్వారా వాళ్ళకి వైవాహిక సమస్యలు, వైవాహిక జీవితంలో ఎదురు కాబోయే సమస్యలు రాకుండా ఉంటాయి. పాలు నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు మాకు ఖచ్చితంగా ఓ డౌట్ వస్తుంది సార్, కాచిన పాలు పెట్టాలా పచ్చి పాలు పెట్టాలా అన్న డౌట్ వస్తుంది. ఈ కొంతమంది దీన్ని చాలా అంటే చాలా ఇది భక్త అన్నట్టుగా అడుగుతారు, కానీ ఈ అడగడం వెనకాల ఉన్న కారణం ఏమిటి? ఆయనకు సవ్యంగా చెయ్యాలనే కదా. మరి కర్పూర బిళ్ళలు ఎన్ని వేయాలి ఇటువంటి దిక్కుమాల డౌట్లు కాదు, కానీ ఇటువంటివి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడికి అయితే కాచిన అంటే ఆయనకు అభిషేకానికి వాడద్దు అని చెప్తూ ఉంటారు కదా, సవ్యంగా చేయాలన్న ఉద్దేశంతో. పరమేశ్వరుడికి కూడా కాచిన పాలను అభిషేకానికి వాడరు కదా. వాడను సార్, అభిషేకానికి కాచిన పాలు వాడరు. కానీ నివేదించేటప్పుడు అక్కడ లక్ష్మీనారాయణుల్ని మీరు ఏ రూపంలో పూజిస్తున్నారు? నా తండ్రి, నా దైవము, మా అమ్మ నాన్న అనే భావనతో, అంటే నా దేవుళ్ళు అని పూజిస్తున్నారు కదా. మనం పచ్చిపాలు తాగుతామా? తాగం. అంతే, కాచినవి చక్కగా చల్లార్చి పిల్లలకైతే ఎలా పెడతామో అలాగా, అంతే జాగ్రత్తగా. సింపుల్ లాజిక్ అంతే. రైట్ సార్. అభిషేకానికి కాచిన పాలు వాడకూడదు, పూజకి నివేదించేటప్పుడు కాచినవి పెట్టచ్చు. లేదు ఇది తప్పు, కాచిన పాలు పెట్టాలంటే పెట్టండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే భక్తి ప్రధానం, మన భావన ప్రధానం. యద్భావం తద్భవతి. మన భావాన్ని బట్టే. ఇప్పుడు కన్నప్ప మాంసం ముద్దలు నివేదించాడు, ఆయన స్వీకరించాడా లేదా? కానీ ఆ కన్నప్పకున్నంత భక్తి ఉండాలి, అప్పుడు స్వీకరిస్తాడు. మనం పెడితే తోలు తీస్తాడు, మనం కాదు. కన్నప్ప అవును, అది కన్నప్పకున్న భక్తి ఏంటి? మూఢ భక్తి, అమాయకత్వం, అమాయకపు భక్తి. కన్ను కూడా తీసాడు, మనం తీయగలమా? మనం తీయలేం కదా. మాంసం పెడితే పెట్టగలమేమో కానీ కన్ను తీస్తాం. కనుక మన భావన, ఆ భావన ప్రకారం మనం చేసుకోవచ్చు. 10 రకాల 100 రకాల సందేహాస్పదంగా ఉండే కన్నా క్లారిటీగా బాబు నాకు ఇది అనిపించింది, నేను ఇది చేస్తాను. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. పుష్యమి నక్షత్ర జాతకులకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చెప్పినటువంటి ఈ విషయాలు. ఖచ్చితంగా వీళ్ళు అనుసరించాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఇక నెక్స్ట్ వీడియోలో ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.